Hey guys, welcome back to the channel. So ఇవాళ బిల్డ్ మెల్కో క్వశ్చన్ నెంబర్ 342 చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి పవర్ ఆఫ్ 4 అన్నమాట. సో అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక నెంబర్ ఇస్తున్నాడు n = 16 అని లేకపోతే n = 5 అని, కానీ ఆ నెంబర్ అనేది పవర్ ఆఫ్ 4 కదా చెక్ చేయాలన్నమాట. సో ఇదే మన టాస్క్. దీన్ని మనం మూడు రకాలు సాల్వ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి మీరు మామూలుగా బ్రూట్ ఫోర్స్ అనమాట, లైక్ ఇచ్చిన నెంబర్ని 4తో డివైడ్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం 1 అన్న నెంబర్ తీసుకుని దాన్ని 4 మల్టిపుల్ చేసుకుంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకొకటి బిట్ మ్యానిపులేషన్ అనమాట. సో మనం మూడు రకాలు సాల్వ్ చేసేది ఇదిగో మ్యాథ్, బిట్ మ్యానిపులేషన్, రికర్షన్. సో మనం ఈరోజు ఈ మూడు రకాలుగా అయితే మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏం చేద్దాం అంటే ఇక్కడ మనం ఇఫ్ n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఒకవేళ అలా ఇచ్చడానికో మనం సింపుల్గా రిటర్న్ ఫాల్స్ చేయొచ్చు, ఎందుకంటే దానికి మనం పవర్ ఆఫ్ 4 చేయలేం కదా. ఓకే, నెక్స్ట్ వైల్ n mod 4 ఈక్వల్ టు 0 ఇలా అయితే మనకి ఏమవ్వాలి, లోపలికి వచ్చిన తర్వాత n మనం అప్డేట్ చేసుకుందాం. సో n ఈక్వల్ టు n డబుల్ డివిజన్ 4 అనమాట. లాస్ట్కి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, రిటర్న్ n ఈక్వల్ టు 1 ఇలా అయితే ట్రూ రిటర్న్ అవుతుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఇదే ఆన్సర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ n = 16 కదా. సో 16 mod 4 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 4 4 = 16, మనకి రిమైండర్ 0 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాను, లోపలికి తర్వాత n ఏం చేస్తున్నాను, సేమ్ అదే 16ని డివైడ్ చేస్తున్నాను, అంటే కోషంట్ తీసుకుంటున్నాను ఇప్పుడు. సో 4 టైమ్స్ అయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఐటరేషన్లో ఏమవుతుంది, n కాస్త 4 అవుతుంది. సో 4 mod 4 చేస్తే ఏమవుతుంది, 4 1s are 4 అయిపోతుందా. సో 0కి ఈక్వల్ అయింది కాబట్టి లోపలికి వచ్చినది ఏమవుతుంది, n = n డబుల్ డివైడ్ బై 4 కదా. సో n టైమ్స్ 1 టైం అవుతుంది. సో n = 1 అవుతుంది. మనకి n = 1 అయిందంటే అది 4 డివిజన్ అర్థం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ n = 5 చూడు. సో వైల్ లూప్ స్టార్ట్ అయింది, n mod 4 = 0 అవుతుందా, అవుతుంది, ఎందుకంటే రిమైండర్ 1 వచ్చేస్తుంది. అసలు లూపే స్టార్ట్ అవ్వాలి కదా, ఇంకా అప్డేట్ ఎక్కడ చేస్తాం. సో డైరెక్ట్ మనకి n = 5లోనే ఉంది. సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, 5 = 1 కాదు, ఓన్లీ = 1 ఎప్పుడు అవుతుంది అంటే కరెక్ట్గా అది డివిజిబుల్ అయినప్పుడు మాత్రమే మనకి ఈక్వల్ అవుతుంది. ఎందుకు, బికాస్ 4తో మనం డివైడ్ చేసుకుంటా వెళ్తే లాస్ట్కి అది ఒకవేళ అది 4 డివిజిబుల్ అయితే నెంబర్ అన్నది లాస్ట్కి మనకి అది 4 వస్తుంది. 4 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 4 1 టైం క్యాన్సిల్ అవుతుంది కదా, అర్థమైందా. సో సింపుల్గా మనకి 1 వచ్చిందంటే అది 4 డివిజిబుల్ అని అర్థం. సో మనం సింపుల్గా ట్రూ రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు n = 1 ఇచ్చాడు, 1 కూడా మనం ట్రూ రిటర్న్ అవ్వాలి. సో ఇదిగో 1 mod 4 చేస్తే మనకి 1 వస్తుంది అవుట్పుట్. సో వైల్ లూప్ స్టార్ట్ అవుతుంది. సో n ఇంకా 1లో ఉంది కాబట్టి మనం = 1 చెక్ చేస్తున్నాం, సింపుల్గా రిటర్న్ ట్రూ అంటున్నాం, అర్థమైందా. సో ఇది మనకి లాగరిథమిక్ టైం అయితే తీసుకుంటుంది. ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్స్ వచ్చేసి O of log n base 4 అనమాట. అండ్ స్పేస్ కాంప్లెక్స్ చూసుకుంటే మనకి జస్ట్ వేరియబుల్స్ వాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ O of 1. నేను సబ్మిట్ చేస్తున్నా, ఇది మనకి సబ్మిట్ అయితే అయిపోయింది. సేమ్ ఇలాగే మనకి ఇంకొక అప్రోచ్ అనమాట. అప్రోచ్ 2 వచ్చేసి మనకి అదే మల్టిపుల్స్ అన్నాం కదా, సేమ్ ఇది రివర్స్లో ఉంటుంది. మనం ఫస్ట్ 1 తీసుకుని దాన్ని ఆ 1ని 4తో మల్టిప్లై చేసి ప్రతి ఐటరేషన్లో మనం ఎంతో చెక్ చేసుకుంటాం, అంతే, ఓకేనా. సో అది ఎలా అంటే ఇది రిమూవ్ చేస్తున్నా, రీసెట్ చేసేస్తాను దీన్ని. ఇందాకలాగే ఇఫ్ n ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 0 రిటర్న్ ఫాల్స్. సో మనం ఏం చేద్దాం, పవర్ = 1 అని తీసుకో, తర్వాత వైల్ పవర్ లెస్ దెన్ ఈక్వల్ టు n ఇలా నుంచి ఏం చేయాలి, లోపలికి తర్వాత ఒక ఇఫ్ కండిషన్ రాసుకోవాలి. ఇఫ్ పవర్ = n ఒకవేళ అలాగైతే రిటర్న్ ట్రూ, ఓకే. లేదంటే ఏం చేయాలి, పవర్ ఇంటూ 4 అనమాట, ఓకే. ఇక్కడ అసలు ఏది రిటర్న్ అవ్వదు వైల్ లూప్లో, బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, రిటర్న్ ఫాల్స్, అంతే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు 1 తీసుకున్నావు. సో ఫస్ట్ ఐటరేషన్లో మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం, పవర్ = n, పవర్ ఏమో 1, n ఏమో 16 ఇచ్చాడు, ఈక్వల్ అవుతుంది కదా. సో ఈ కండిషన్ లోపలికి వెళ్ళగా అసలు ఈ కండిషన్ పడించుకోకు. నెక్స్ట్ పవర్ ఇంటూ 4 అన్న. సో 1 × 4 చేస్తే ఏమవుతుంది, 4. సో ఇప్పుడు ఈ లైన్ రన్ అవడం వల్ల ఏమైంది, పవర్ కాస్తే ఇక్కడ 4 అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఐటరేషన్లో మళ్ళీ చెకింగ్, ఇప్పుడు పవర్ 4 n 16 లెస్ దానే కదా. సో లూప్ లోపలికి వెళ్ళింది, లోపలికి కింద చెక్ చేసుకుంటే ఇది ట్రూ అవుతుంది, ఎందుకంటే 4 ≠ 16. తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం, పవర్ ఇంటూ 4 అన్నాం. 4 × 4 ఎంత, 16. ఇప్పుడు పవర్ కాస్త ఏమైంది, 16 అయింది. సో ఇక్కడ పవర్ = n, 16 అయింది కదా, లోపలికి వచ్చింది. లోపలికి వచ్చినది ఇఫ్ కండిషన్లో కూడా మనం అదే చెక్ చేస్తున్నాం, ఇఫ్ పవర్ = n రిటర్న్ ట్రూ అన్నాం. 16 = 16 ట్రూ అయింది కాబట్టి రిటర్న్ ట్రూ చేస్తున్నాం. సింపుల్గా మనకి ఈ ఎగ్జాంపుల్కి ట్రూ రిటర్న్ అవుతుంది. సేమ్ అలాగే ఇప్పుడు ఇది చూడు, n = 5 ఉంది కదా. సో మళ్ళీ సేమ్ పవర్ = 1 తీసుకుంటాం, ఇదే అప్రోచ్ అనమాట. ఇప్పుడు చూడు చెక్ చేసుకుంటాం, ఈ కండిషన్ అవ్వదు, లోపలికి వచ్చిన తర్వాత పవర్ ఇంటూ 4 అన్నాం.
సో 1 into 4 అంతా 4. సో పవర్ కాస్త ఇప్పుడు 4 అయింది ఒక ఇటరేషన్ అయిన తర్వాత. నెక్స్ట్ ఇటరేషన్లో చెక్ చేసుకుంటాం. పవర్ ఈజ్ లెస్ దాన్ 5 కదా, 4 ఈజ్ లెస్ దాన్ 5. లోపలికి చెక్ చేసుకుంటాం, ట్రూ అవ్వదు. మళ్ళీ లోపలికి వచ్చి ఏం చేస్తున్నాం, ఇక్కడ 4 ఆల్రెడీ పవర్ 4 ఉంది, ఇక్కడ ఇంటూ 4 చేస్తున్నాం. ఇప్పుడు 16 అయిపోయింది. 16 ఈజ్ లెస్ దాన్ 5 కాదు కదా, సో వైలోపు ఆగిపోతుంది. ఇది ఆగిపోయింది అంటే అది పవర్ ఆఫ్ 4 కాదు అని అర్థం. సింపుల్గా బయటకు వచ్చి ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాం, అందుకే ఇక్కడ ఫాల్స్. అర్థమైందా? ఓకే, సో ఇది ఒక అప్రోచ్ అనమాట. దీనికి కూడా సేమ్ టైం కాన్స్టెంట్ అనమాట, O of log n base 4 అనమాట. అండ్ స్పేస్ వచ్చేసి O of 1, ఎందుకంటే ఇందాక చేసిన ప్రాసెస్ మనం రివర్స్లో చేసాం అంతే. సో ఇది సబ్మిట్ చేస్తుంది, ఇది కూడా ఇది మనకి సబ్మిట్ అయితే అయింది. అండ్ దీని తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు బిట్ మ్యానిపులేషన్ చూద్దాం. ఇదంతా log n base 4 టైం వస్తుంది కదా, బిట్ మ్యానిపులేషన్ చేస్తే మనం డైరెక్ట్ O of log n లోనే చేసొచ్చు అనమాట. ఇక్కడ మనం పవర్ ఆఫ్ 4 అనే నెంబర్ని మనం ఈజీగా ఎలా చెక్ చేయొచ్చు. పవర్ ఆఫ్ 4 దేని పవర్ 2 పవరే కదా. సో మనం ఫస్ట్ ఇక్కడ ఏం చెక్ చేయొచ్చు అంటే ఆ నెంబర్ అనేది పవర్ ఆఫ్ 2 అయితే ఖచ్చితంగా అది పవర్ ఆఫ్ 4 అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అందుకే ఏం చేద్దాం అంటే మనం సింపుల్గా ఆడిచ్చిన నెంబర్ని మనం బిట్ మ్యానిపులేషన్ చూస్తున్నాం, బిట్ మ్యానిపులేషన్లో చూస్తున్నాం. సో నెంబర్స్ని బిట్స్లో చూడండి. సో ఇప్పుడు ఆడిచ్చిన నెంబర్ ఒకవేళ పవర్ ఆఫ్ 2 అయితే ఖచ్చితంగా అది పవర్ ఆఫ్ 4 అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. అయితే ఫస్ట్ మనం చెకింగ్ చేసుకుని అది కాకపోతే కనుక పవర్ ఆఫ్ 2 కాకపోతే కనుక ఏం చేయొచ్చు, డైరెక్ట్ ఇక్కడ ఫాల్స్ చేయొచ్చు అనమాట. ఇఫ్ n అండ్ n మైనస్ 1, ఇది గుర్తుందో లేదో మీకు, ఇది ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. సో ఇఫ్ నాట్ ఈక్వల్ టు 0, ఇలా నాట్ ఈక్వల్ టు 0 అయిందంటే సింపుల్గా రిటర్న్ ఫాల్స్ అనమాట. ఓకే, ఈ లైన్ రాయడం వల్ల ఏంటి, ఇది పవర్ ఆఫ్ 2 కాదని తెలిసిపోతుంది. ఒకవేళ పవర్ ఆఫ్ 2 కాకపోతే రిటర్న్ ఫాల్స్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఈ బిట్స్ అనేవి ఈవెన్ పొజిషన్లో ఉండాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుంటే 1 0 0, 2 తీసుకుంటే 1 0, 4 తీసుకుంటే 1 0 0, అలా మనకి ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా 1 0 0 కింద ఉంటుంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకే తెలిసిపోతుంది. ఓకే, అన్ని 0 నుండి ముందు 1 ఉంటుంది ఈవెన్ నెంబర్స్ అన్నిటికి కూడా. సో మనం ఇప్పుడు దాన్ని చెక్ చేస్తున్నాం, అది ఆ 1 బిట్ అనేది ఈవెన్ ప్లేస్లో ఉందా లేదా చెక్ చేసుకుంటాం. సో చాలా సింపుల్. సో కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను, అండ్ వైల్ n ఈజ్ గ్రేటర్ దాన్ 1, n ఈక్వల్ టు n రైట్ షిఫ్ట్ 1. మనం n అనేది 1 కన్నా ఎక్కువ ఉన్నంత సేపు ఏం చేయాలి, రైట్ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఫస్ట్ ఐటర్స్లో మనకి ఏమవుతుంది, 16 కాస్త మనకి హాఫ్ అయిపోతుంది కదా, రైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది 8 అవుతుంది. నెక్స్ట్ ఐటర్స్లో మళ్ళీ మనం రైట్ షిఫ్ట్ చేసినప్పుడు 4 అవుతుంది. ఓకేనా, సో మనం అలా కౌంట్ చేసుకుని మనం రిటర్న్ అయితే చేయొచ్చు అనమాట. మనం అలా కౌంట్ చేసుకుని ఆ కౌంట్ ఈవెన్ నెంబర్ అయితే సింపుల్గా మనం దాన్ని రిటర్న్ చేయొచ్చు అనమాట. సో ఇదిగో కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి n ఈక్వల్ టు 16 కదా. సో ఎవ్రీ టైం ఏమవుతుంది మనకి 16 అంటే మనకి బైనరీ ఫార్మాట్లో 1 0 0 0 0, 10,000 అనుకో సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ప్రతిసారి ఏమవుతుంది, ఒక బిట్ మూవ్ అవుతూ ఉంటుంది కదా. సో ఫస్ట్ అడ్రస్లో మనకి 10,000 కాస్త 1000 అవుతుంది, అంటే 16 కాస్త 8 అయిపోతుంది. సో ఇక్కడ ఒక ఇటరేషన్ అయింది, కౌంట్ ఈక్వల్ టు 1 అయింది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏమవుతుంది, అది మళ్ళీ ఇంకొక షిఫ్ట్ అవుతుంది, అప్పుడు 100 అయిపోతుంది, 1000 కాస్త 100 అయిపోతుంది. సో అప్పుడు అదొక ఇటరేషన్, n ఈక్వల్ టు 4 అయింది, కౌంట్ 2 అయింది. దీని తర్వాత అది మళ్ళీ ఇంకొక షిఫ్ట్ వేసినప్పుడు ఏమవుతుంది, 100 కాస్త 10 అయిపోతుంది, అంటే దాని అర్థం ఏంటి 2, n ఈక్వల్ టు 2. సో ఇంకొక ఇటరేషన్ కంప్లీట్ అయింది కదా, సో కౌంట్ ఈక్వల్ టు 3. దీని తర్వాత మళ్ళీ మనం ఈ 1 0ని ఇంకొక రైట్ షిఫ్ట్ చేస్తాం, 1 కాస్త చివరికి వెళ్ళిపోతుంది. సో అవుట్పుట్ n ఈక్వల్ టు 1 కింద ఉంటుంది అనమాట. అప్పుడు కౌంట్ ఎంత అవుతుంది, 4 సార్లు అన్నట్టు కదా మొత్తం లూపు. సో కౌంట్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇప్పుడు సింపుల్గా మనం ఇలా బయటకు వచ్చి రిటర్న్ కౌంట్ మోడ్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ కౌంట్ ఎలా ఉందంటే ఖచ్చితంగా మనకి అది 4 మల్టిపుల్ అని అర్థం. ఓకేనా, లేదు వేరే వాల్యూ వచ్చిందంటే మాత్రం అది 4 మల్టిపుల్ కాదని అర్థం, అంటే పవర్ ఆఫ్ 4 కాదని అర్థం. అర్థమైందా? సో ఐ హోప్ ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఒకసారి నేను రన్ చేస్తున్నాను. ఈ కోడ్ యొక్క టైం కామ్స్ వచ్చేసి O of log n అనమాట. అండ్ స్పేస్ కామ్స్ చూసుకుంటే మనకి O of 1, ఎందుకంటే మనం జస్ట్ కొన్ని వేరియబుల్స్ వాడుకుంటున్నాం అంతే. ఇదిగో నేను సబ్మిట్ చేస్తున్నాను, ఇంకా మనకి సబ్మిట్ కూడా అయిపోయింది అనమాట. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు క్లియర్ అర్థం అనుకుంటున్నాను. సో ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి, ఆయన అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ వీళ్ళ మీద మర్చిపోకండి సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు ఉంటా. టిల్ అండ్ టేక్ కేర్, బై బాయ్.